39 సంవత్సరాల సుదీర్ఘ ప్రభుత్వ సేవా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసి నేడు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ పెద్దపల్లి సూపరింటెండెంట్గా పదవి విరమణ పొందుతున్న శ్రీమతి వినుగంటి కృష్ణవేణి గారికి హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు. పంతొమ్మిది 1965 జూలై 23న శ్రీమతి రమలాదేవి శ్రీ వినుగంటి నరసింహం గారి దంపతులకు రెండవ సంతానంగా జన్మించిన శ్రీమతి వినుగంటి కృష్ణవేణి గారు 1987 జూన్ 22న కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో టైపిస్ట్గా తన ప్రభుత్వ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా సేవలందించారు. అనంతరం కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐకి బదిలీ అయ్యారు. అక్కడి నుండి సీనియర్ అసిస్టెంట్గా పదోన్నత పొంది పెద్దపల్లి, కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐలలో తన సేవలను కొనసాగించారు. ఆ తరువాత సూపరింటెండెంట్గా పదోన్నత పొంది భద్రాచలం, కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలలో సేవలందించారు. చివరగా 2018 సంవత్సరంలో ప్రభుత్వ ఐటీఐ పెద్దపల్లిలో సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించి నేటి వరకు అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. వ్యక్తిగత జీవితానికి వస్తే శ్రీమతి వినుగంటి కృష్ణవేణి గారు 1989 సంవత్సరంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అయిన శ్రీ సీగిరి ప్రభాకర్ రావు గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె మృదుల, ఒక కుమారుడు అక్షిత్ కుమార్. ఇటీవల మనవరాలు నివిరా రాకతో వారి కుటుంబంలో మరిన్ని సంతోషాలు వెల్లువిరిశాయి. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు రెండింటినీ సమానమైన అంకితభావంతో నిర్వహిస్తూ తాను పనిచేసిన ప్రతి కార్యాలయంలో తనదైన ముద్ర వేస్తూ ఎదురైన ఆటుపోట్లు, సవాళ్లను ధైర్యంగా అధిగమిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్ని కష్టాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటి ప్రభావాన్ని కార్యాలయంలో ఎప్పుడూ కనిపించనీయకుండా, ముఖంపై చిరునవ్వు చెదరనీయకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించడం ఆమె ప్రత్యేకత. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం శ్రీమతి వినుగంటి కృష్ణవేణి గారు. పై అధికారులతో, తోటి ఉద్యోగులతో, కింది స్థాయి ఉద్యోగులతో ఒకే విధమైన గౌరవ మర్యాదతో వ్యవహరిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి సరైన మార్గదర్శనం చేస్తూ పని నేర్చుకునేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేవారు. ఎవరైనా పొరపాట్లు చేసినా కోప్పడకుండా ఎంతో ఓర్పుతో అర్థమయ్యేలా వివరించి చెప్పడం ఆమె గొప్ప మనసుకు నిదర్శనం. ఉద్యోగుల మధ్య తలెత్తిన చిన్న చిన్న విభేదాలను నిష్పక్షపాతంగా పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందిన న్యాయ నిర్ణేతగా పేరు తెచ్చుకున్నారు. చేసిన ప్రతి పనిలో అంకితాభావం, క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతను ప్రతిబింబించేవారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా ఎన్నోసార్లు కార్యాలయ వేళలు దాటి పనిచేయాల్సి వచ్చినా ఎప్పుడూ విసుగు చెందకుండా ఒకవైపు కుటుంబ బాధ్యతలను, మరొక వైపు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎంతో ఆదర్శంగా నిలిచారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలు ఎదురైనా తన కర్తవ్యాన్ని ఎన్నడూ విస్మరించలేదు. బాధ్యతల నుంచి వెనకడుగు వేయలేదు. మరింత నిబద్ధతతో విధులు నిర్వహించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. మ్యామ్, మీ 39 సంవత్సరాల విశిష్ట ప్రభుత్వ సేవలకు మా హృదయపూర్వక వందనాలు. మీరు చూపిన అంకితభావం, సేవాస్ఫూర్తి, మానవీయ విలువలు మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. ఈ పదవి విరమణ మీకు ఆనందమైన జీవితానికి ఒక కొత్త ఆరంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ఆనందంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మీకు హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు. ఇట్లు ప్రభుత్వ ఐటీఐ పెద్దపల్లి కుటుంబ సభ్యులు.